అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిన్నపిల్లల కోసం హెల్తీగా ఉండే ఇడ్లీ దోసల్లోకి చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 2 స్పూన్లు వేరుశనగ పప్పు, ఒక 2 స్పూన్లు చట్నీ పప్పు, ఒక 2 వాల్నట్స్, 3 జీడిపప్పు, ఒక 5 బాదం పప్పు, ఒక స్పూను గుమ్మడి గింజలు తీసుకుందాం. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో 2 ముక్కలు అల్లం వేసుకుందాం. తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. తర్వాత ఒకే ఒక్క పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. చాలామంది పిల్లలు డైరెక్ట్గా కరివేపాకు ఇష్టపడరు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం. ఇందులో నేను చింతపండుకు బదులుగా నిమ్మరసం వేస్తున్నాను. ఇందులో కొంచెం ఒక అర స్పూన్ దాకా నిమ్మరసం వేసుకుందాం. చివరగా ఇందులో నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఇందాక నేను ఒకే ఒక్క పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చివరగా ఈ చట్నీకి తిరగమాత రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని తిరగమాత వేసుకునే పాన్ పెట్టుకొని అందులో ఒక అర స్పూన్ దాకా నూనె వేసుకొని కొంచెం తిరగమాత గింజలు వేసుకోవాలి. ఈ తిరగమాత గింజలు చిటపటలాడాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను కరివేపాకు వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మిక్సీ జార్లోనే వేసుకున్నాను కాబట్టి అవసరం లేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ఈ చట్నీ రెడీ అయింది. దీన్ని దోశ, ఇడ్లీ, పొంగల్, ఉప్మాలోకి కూడా చాలా బాగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.